కృష్ణా జిల్లా ఉప్పులూరు కోడిపందాల బరుల వద్ద పనులకు పిలిచి దళితులపై దాడి చేసిన ఘటనను ఖండించారు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. దళితులపై దాడి అత్యంత హేయమైన చర్య అన్నారు. పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తోట్లవల్లూరులో బాధితులను అనిల్ కుమార్ పరామర్శించారు. కూటమి నేతలు విచ్చలవిడిగా జూదాలు నిర్వహించారని అన్నారు. కూటమి పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు కైలే అనిల్ కుమార్. కూటమి నేతలు డబ్బు మదంతో విర్రవీగుతున్నారని, దళితులపై దాడి జరిగితే హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారని ప్రశ్నించారు కైలే అనిల్ కుమార్. ఎన్నికలప్పుడే మీకు దళితులు కనిపిస్తారా అని నిలదీశారు. దారుణంగా 24 గంటలు మనుషుల్ని బాధించి గొడ్డును బాదినట్టు నిజంగా గేదెల్ని కూడా కొట్టరేమట్లా అంత దారుణంగా వాళ్ళని ట్రీట్ చేస్తే కనీసం ఈ ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకునే పరిస్థితిలో, పైగా మధ్యలో అధికారులు వచ్చారు. అధికారులు వచ్చి మీరు సాటిస్ఫై అని అడుగుతా ఉన్నారు. ఏంటి మీరు మమ్మల్ని తన్నించినందుకు సాటిస్ఫై అవ్వాలా? అసలు కేసు ఏంటి? కేసు వాస్తవ రూపం ఏంటి? మీరు పెట్టిన కేసు ఏంటి? నేను పేపర్లో చూశాను. వీళ్ళు ఆటోలో వెళ్తూ ఉంటే ఆటో దగ్గర ఉప్పులూరు రైల్వే గేట్ దగ్గర ఎవరికో డబ్బులు ఇవ్వాలంటే వీళ్ళు ఆ డబ్బులు ఇవ్వాల్సి ఏదో కొట్టినట్టు ఘర్షణ జరిగినట్టు క్రియేట్ చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ జరిగింది ఏంటి? వాళ్ళ పొట్ట కూటి కోసం మీరందరూ కూడా నిర్వహించినటువంటి క్యాసినో కోడి పందాల గురించి పొట్ట కూటి కోసం వాళ్ళు ఆ కోడి పందాల దగ్గరికి వెళ్ళి ఆ గోని పట్టాలు తీయటమో, లేకపోతే ఇంకో పని చేయటమో, లేకపోతే ఆ బెంచి తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళడమో చేసిన పనికి మీరు వాళ్ళ మీద రకరకాలుగా ఆపాదించి 24 గంటలు ఈ తాళ్లతో కొట్టి వాళ్ళని బాధించి మానవ హక్కులు ఉన్నాయా? ఇంకా ఈ దేశంలో మనం బతకగలుగుతామా? లేకపోతే ఇంకోటి నాకేం అర్థం కావట్లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.